Today I am going to talk to you about the mystery of suffering. శ్రమల యొక్క రహస్యం ఏంటి అనేది నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. సమయం ఆసన్నమవుతుంది. సో ఐ వాంట్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ద బైబుల్. దే ఆర్ 10 things that will happen to people who are suffering, which is a good thing. 10 మంచి విషయాలు జరుగుతాయి. సఫరింగ్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారికి 10 మంచి విషయాలు జరుగుతాయి. ఆ 10 విషయాలు ఏంటో నేను చెప్పబోతున్నాను. ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. మనుషుడు అంట శ్రమ పొందకపోతే, శ్రమ పడకపోతే ఎదగడు. మనుషుడు శ్రమ పొందకపోతే మంచివాడు కాలేడు, దైవజనుడు కాలేడు. శ్రమలు ఒక దైవజనుని చేస్తాయి. శ్రమలు మరి ఎలాంటివంటే ఒక క్యారెక్టర్ని ఫామ్ చేస్తాయి. సో శ్రమల ద్వారా ఒక వ్యక్తి దైవజనుడు అవుతాడు. శ్రమల ద్వారా ఒక వ్యక్తి క్యారెక్టర్ బాగుంటుంది. శ్రమల ద్వారా ఒక వ్యక్తి ఎదుగుతాడు. శ్రమలు ఉండడం వల్ల, దేవుడు శ్రమలు అనుమతించడం వల్ల మనము రానున్న దినాల్లో ధన్యులం అవుతూ ఉంటాం. సో శ్రమలను హత్తుకోవాలి. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ అయ్య గారు ఒక మంచి మాట లేక ఒక పాట రాశాడు. ఏమనంటే, శ్రమలే ఉపకారము, శ్రమలే హారము, శ్రమలే ఆత్మకు శృంగారము. ఎంత మంచి మాట కదండి. శ్రమలే మనకు ఏం చేస్తాయి? ఉపకారం చేస్తాయి. శ్రమలే మనకు హారంగా ఉంటాయి. ఆ శ్రమలు ఆత్మకు శృంగారం. కాబట్టి ఈ శ్రమల యందు సంతోషించుము అని రాశాడు. ఈ శ్రమల యందు మీరు ఏం చేయాలి? సంతోషించాలి. ఇంకొక మాట కూడా, శ్రమల యందు నీతిమంతుడు శాంతంగా ఉంటాడంట. శ్రమల యందు నీతిమంతునికి దేవుడు శాంతినిస్తాడంట, లేక వారు శాంతంగా ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. సో నాకెందుకు శ్రమలు వచ్చాయి అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఎన్ని బెనిఫిట్స్ మన జీవితంలో చూస్తున్నాం. శ్రమలు లేకపోతే ఎవరు ఎదగరు. ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవరు మరి మైండ్ పనిచేయదు. ఫస్ట్ థింగ్ డంబోస్గా ఉంటాం. ఒక మంచి ధనికుడు ఇంట్లో వాళ్ళ కుమారుడు పెరిగే విధానం మనం చూస్తే ఏ శ్రమలు లేనివాడు ఎలాగుంటాడు? అసలు ఏమీ తెలియని వాడుగా ఉంటాడు. కానీ శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే, శ్రమల ద్వారా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు. బైబిల్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దైవజనులు శ్రమలు పడ్డారా లేదా? విజయం పొందుకున్నారా లేదా? ఎదిగారా లేదా? గొప్పవారు అయ్యారా లేదా? వారి ఆత్మ స్థితి మారిందా లేదా? ఖచ్చితంగా మారింది. అంతెందుకు, మన యేసయ్య కూడా శ్రమలు పడ్డారా లేదా? యోహాను సువార్త 16:33 ఏమనుందండి? మనందరికీ తెలుసు. మీరు లోకములో శ్రమలు ఉంటాయి, అయినా ఏమనుంది? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో శ్రమలను ఏం చేసుకోవాలి చెప్పండి? హత్తుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నా. బ్లెస్సింగ్స్ ఇచ్చి దేవుడు ప్రేమను చూపిస్తే, శ్రమలు ఇచ్చి దేవుని మహాప్రేమను చూపిస్తాడంట. ఆమేన్. సో బ్లెస్సింగ్స్ మనకు ఎంత ఇంపార్టెంటో, శ్రమలు మనకు అంతకంటే ఇంపార్టెంట్. సాధుడు సుందర్ సింగ్ అయ్య గారు ఎప్పుడు మరి శ్రమలు లేనప్పుడు ఒక ప్రార్థన చేసుకునేవాడంట. ఐ వాంట్ సఫరింగ్ అని ప్రార్థన చేశాడంట. శ్రమలేవి ప్రభా అని ప్రార్థన చేశాడంట. ఇంకేం ప్రార్థన చేశాడంట? నువ్వు శ్రమ పరచట్లేదంటే నీవు నన్ను ప్రేమించట్లేదా ప్రభా అని ప్రార్థన చేశాడంట. శ్రమలు ఒక మనిషిని చేస్తాయి. శ్రమలు ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని ఫామ్ చేస్తుంది. శ్రమలు ఒక మనిషిని, ఒక మాట నేను చెప్తాను, తెలుగులో ఒక మాట ఉంది, ఇనుప ఆయుధము పదును అవ్వాలంటే నిప్పులో పడాలి. ఇనుప ఆయుధము పదును కావాలంటే ఎక్కడ పడాలి? నిప్పులో పడాలి. అగ్నిలో కాలిన తర్వాత కమ్మరి దాన్ని తిరిగి ఏం చేస్తాడు? సుత్తెతో కొడతనే ఉంటాడు. అప్పుడు అది పదును అవుతుంది. అప్పుడు ఒక షేప్కి వస్తుంది. అప్పుడు అది పని ముట్టుగా వాడబడతా ఉంటుంది. You will be useful if you have more troubles. You will be useful. You will be a blessing to many people if you are suffering more. Amen. Hallelujah. Hallelujah. చూడండి, మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. వారు ఈ పట్టణంలో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణంనకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చే వరకు. కాదన్న 10:22, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. చెప్పండి, అందరి చేత. ఎవరు బట్టి? దేవుని నామం బట్టి అందరి చేత ద్వేషింపబడతాము, అంతము వరకు సహించుకున్నవాడు రక్షింపబడు. అంటే దేవుని సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప రచయిత ఉన్నాడు. ఆయన ఏం రాశాడంటే, దేవుని బిడ్డలని చెప్పుకున్న వారు శ్రమలు లేవంటే ఆశ్చర్యం అని చెప్పేవాడు.
దేవుని బిడ్డలని చెప్పుకునేవారు, క్రైస్తవులని చెప్పుకునేవారు. శ్రమలు లేవు మాకు అంటే ఆయనకు ఆశ్చర్యం కలిగించిందంట. ఎందుకంటే ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం అందరి చేత మనం ఏంటి ద్వేషింపబడతా ఉంటాం. అదొక గొప్ప శ్రమ. లూకా 9:23 దేవుడు ఏమన్నాడు? నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. సిలువ దేనికి సూచన? శ్రమకు సూచన. సిలువ ఎత్తుకొని, సిలువ ఇంకొకటి శ్రమకు సూచన, తిరస్కారానికి సూచన, పాపానికి సూచన, శాపానికి సూచన. ఇవన్నీ ఎత్తుకోమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎత్తుకొని నన్ను వెంబడించమని అంటున్నాడు. శ్రమ పడకపోతే మనము గొప్ప స్థాయిలో వాడబడలేము. గొప్ప స్థాయిలో వాడబడాలంటే గొప్ప శ్రమలు పాలవ్వాలి. శ్రమల తర్వాత గొప్పగా మనము వాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 చద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి చూడండి, ఎవరికి శ్రమ? క్రీస్తు యేసునందు. 2 తిమోతి 3:12. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మరొకసారి చెప్దామా? క్రీస్తు యేసునందు సద్భక్తి. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావు నేను పాపాన్ని విడిచిపెడతాను, నేను దేవుని కొరకు నీతిగా జీవిస్తాను, దేవుని పేరట నేను బ్రతుకుతాను అని అనుకుంటావో ఏమొస్తుంది అంట? నీకు హింసలు వస్తాయి. ఎప్పుడైతే పాపాన్ని, అదేంటి పాపం చేసినప్పుడు ఎప్పుడు పట్టబడలేదు, పాపం వదిలేసినాక పట్టబడ్డావంటే ఇదే. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో సద్భక్తితో నేను జీవిస్తాను, మంచిగా నేను జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు ఈ శ్రమలు వస్తాయి అంటే రేపు నీవు పదునైన ఇనుప ఆయుధంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అంతేకాదు నిన్ను శ్రమల ద్వారా పనికొచ్చే పాత్రగా మనం ఉంటాం. శ్రమలు లేకపోతే పనికిరాని వారుగా మనము ఉంటాం. ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకోకముందు ఒక మాట నేను చెప్తాను. యోబు చెప్తా ఉంటున్నాడు 23:10 ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనపడతాను అంటే ఏమని చెప్తున్నాడు? శ్రమల్లో నేను మెరుస్తాను, శ్రమల్లో నేను తేజలు పెట్టండి, శ్రమల్లో శోధించిన తర్వాత సువర్ణం వలె నేను కనబడతాను. శ్రమల తర్వాత మనం ఎలా కనబడతాం చెప్పండి? ఆల్ సెయింట్స్ గ్లోరీ ఇన్ దేర్ సఫరింగ్. ఆల్ సెయింట్స్ గ్లోరీ ఈజ్ ఇన్ దేర్ సఫరింగ్. మన గ్లోరీ ఎక్కడుంది? మన శ్రమల్లో ఉంది, సఫరింగ్లో ఉంది. ఆఫ్టర్ సఫరింగ్ కమ్స్ గ్లోరీ, ఆఫ్టర్ పెయిన్ కమ్స్ గెయిన్, ఆఫ్టర్ క్రాస్ కమ్స్ క్రౌన్, ఆఫ్టర్ థ్రోన్ కమ్స్, ఆఫ్టర్ థార్న్స్ కమ్ థ్రోన్. శ్రమల్లో మనం మెరుస్తాము, శ్రమల్లో తేజరిల్తాం, శ్రమల్లో పదునవుతాం, శ్రమల్లో షార్ప్గా థింకింగ్ చేస్తాం. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే బాగు చేస్తాయి, ఎదగడానికి అవకాశమును ఇస్తూ ఉంటాయి. ఆ శ్రమల్ని మనము తృణీకరించకూడదు. అందుకే యాకోబు పత్రికలో ఏముందండి? శ్రమలు శోధన సహించువాడు ధన్యుడు. ఒకసారి చద్దాం 5:10-11. యాకోబు పత్రిక 5:10-11 చద్దాము. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓర్పునకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము. సహించిన వారిని ఏమనుకుంటున్నాము? ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు 10వ వచనం ఒకసారి చద్దాము. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభావమునకును ఓపికనకును మాదిరిగా. చూడండి వారు ఎలాగున్నారు? శ్రమానుభావం. యోబు గురించి చెప్తూ ఎంత శ్రమ పడ్డాడు, ఎంత ఓపిక వచ్చింది. మన జీవితాల్లో కూడా శ్రమలు మనకేం చేస్తాయంటే మనకు ఓపికనిస్తాయి, చేదును మార్చేస్తాయి. నయోమి అనుకుందంట, అయ్యో నాకు ఇన్ని శ్రమలు సంభవించాయి కాబట్టి నా పేరు నయోమి కాదు, నా పేరేంటి? మారా. నన్ను మారా అని పిలవండి అన్నది. మారా అంటే ఏంటి? చేదు. నా జీవితం చేదైపోయింది, శ్రమల పాలైపోయాను. కొడుకులు లేరు, భర్త లేడు, ఎవరు లేరు, ఒంటరిగా నేను వెళ్తున్నాను. శ్రమలు వచ్చాయి, శ్రమలు నన్ను పట్టేసుకున్నాయి, శ్రమలు నన్ను గట్టిగా హత్తుకున్నాయి కాబట్టి నా జీవితం అంతా చేదు. మారా. బైబిల్ అంతా మీరు చూడండి, రూతు గ్రంథంలో ఉంటుంది. నయోమి మారా అని పిలవండి అని చెప్పింది. ఎవరైనా మారా అని పిలిచారా నయోమిని? మీరు చదవండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలవలేదు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు కూడా, అసలు ఎవరు పిలవలేదు. శ్రమల వల్ల మన జీవితం చేదు కాదు అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చేదు కాదు. చేదులో నుండి ఏమొస్తుంది? మధురమైనది వస్తుంది. ఒక చేదు తర్వాత మనకి ఒక స్వీట్నెస్ అనేది వస్తూ ఉంటుంది.
సో నేను చూస్తూ ఉన్నాను, ఆఫ్టర్ ఎర్త్ క్వేక్స్ అంట, ఎందుకు ఎర్త్ క్వేక్స్ వస్తాయని మనం ఆలోచన చేస్తే, మరి మనకి చాలామంది తెలుసో తెలీదో, ఎర్త్ క్వేక్ తర్వాత, భూకంపాల తర్వాత భూగర్భము నుండి నీటి బుగ్గలు వస్తాయంట. అంటే ఒక శ్రమ తర్వాత, ఒక భూమి అంతా కంపించిన తర్వాత నీటి బుగ్గల బావులు బయలుపడతాయంట. అప్పటి వరకు బావులు కనబడవు, నీటి బుగ్గలు కనబడవు. వెన్ దే వాజ్ అన్ ఎర్త్ క్వేక్ వచ్చిన ప్రతిసారి కింద నుంచి ఏం బయటకు వస్తాయి? నీటి బుగ్గలు బయటకు వస్తాయి. శ్రమలు మనకు మేలు చేస్తాయి. కష్టాలు, భూకంపం లాంటి శ్రమలు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఎలా ఉందండి మీ మ్యారీడ్ లైఫ్ అంటే, భూకంపం అండి అన్నాడు. మరి పోయిన సంవత్సరము వరద అన్నారండి అంటే, పోయిన సంవత్సరం వరద, ఈ సంవత్సరం బురద. భూకంపాల తర్వాత ఏమొస్తాయి? ఈరోజు మనం నేర్చుకున్నాం సైంటిఫిక్గా, ఏమొస్తాయి? నీటి బుగ్గల బావులు బయటపడతాయి. శ్రమలు నీకు అవసరము, ఎందుకంటే రేపు బావులు వస్తాయి. నీటి బుగ్గలు తీయని మధురమైన నీటిని నీకు దయచేస్తూ ఉంటాడు. చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత బేబీ, ఆఫ్టర్ ద బేబీ ఈజ్ బార్న్, ఇట్ షుడ్ క్రై, ఇట్ షుడ్ స్క్రీమ్, అరవాలి, కేకలు వేయాలి, అది ఏడవాలి. ఎందుకు ఏడవాలనుకుంటున్నారు? ఏడవకపోతే ఏం చేస్తారు? డాక్టర్లు, అమ్మలు, నర్సెస్లు ఏం చేస్తారు? గిచ్చుతారు, ఏడ్చేలా చేస్తారు. లేదంటే వెనకాల పెద్ద గట్టి కొడతారు. తల్లిదండ్రులు, అమ్మో నా పిల్లోడిని ఇలా కొడుతున్నారు అనుకుంటారు. ఎందుకు తెలుసా అండి? ఆ బిడ్డ ఏడుస్తేనే కానీ లోపల ఉన్న లంగ్స్ ఓపెన్ కావంట. ఆ బిడ్డ అరుస్తేనే కానీ లోపల ఉన్న ఊపిరితిత్తులు ఫ్రీ ఫ్లోగా ఆక్సిజన్ వెళ్ళదంట. ఏడవాలి, కేకలు వేయాలి, అరవాలి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఏడ్చే వంటి శ్రమలు వస్తాయి. కేకలు వేసే అంతే మనము అసలు సహించలేని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు, ఈ టైంలో నేను ప్రీచింగ్ చేస్తానని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటున్నారు. సో ఏడ్చేంత శ్రమలు నీకు వస్తే ఏం జరుగుతుందంట? ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ విల్ ఫ్లో. యూ విల్ స్టార్ట్ బ్రీదింగ్ న్యూ. కొత్త ఊపిరి వస్తుంది. మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తే ఆ శ్రమల వెంటనే ఏమొస్తాయండి? సంతోషం వస్తుంది, మధురమైన జీవితం వస్తుంది, చేదైన జీవితము వెళ్ళిపోతుంది. చూద్దాం ఈరోజు శ్రమల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఫస్ట్ చద్దాం. 1 Peter chapter 4 1 and 2 చద్దాం. ఫస్ట్ది చద్దాం. 1 Peter 4:1 నుంచి చద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. సో క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డాడు? యేసయ్య శ్రమ పడ్డాడా? ఎస్. మరి నీకు కొత్తగా వింతైన శ్రమలు వస్తున్నాయని ఎందుకు అనుకుంటా ఉన్నారు? దే ఆర్ గోయింగ్ ఆన్ కాలింగ్ అండి. సో మీడియా టీం చెప్పండి, డోంట్ కాల్ ఎనీవన్ అనేసి డ్యూరింగ్ ఆన్ సండేస్. సో శరీరమందు క్రీస్తు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనసు ఎలాగుండాలంటే అది ఆయుధముగా ధరించుకోవాలి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగుల కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. అర్థమవుతుందా? ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ఈ శ్రమ తర్వాత మనం ఇంతకుముందు మనుజాశలతో, మనకి ఇష్టమైన వాటితో, పాపముతో పాపము జోలికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఏలాగైతే క్రీస్తు ఆ పాపం కొరకు శరీరంలో బాధపడ్డాడో మనం కూడా శరీరమందు కొన్ని శ్రమలు మనం పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు కొన్నిసార్లు మన శరీరంలో శ్రమలు దేవుడు పెడతాడంటే కొన్నిసార్లు పాపం నుండి బయట పడడానికి దేవుడు శరీరంలో కొన్ని శ్రమలు పెడతాడు. అందుకే చూడండి, సామెతలు 22:15 ఉంటుంది, మూఢత్వము వెళ్ళిపోవాలంటే శిక్షా దండము ఎంతో అవసరము. మనకు తెలియకుండా మనము కొన్నిసార్లు మూర్ఖులుగా పనిచేస్తాము, బుద్ధిహీనులుగా ఉంటాం. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము. 15 బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, అయితే శిక్షా దండము దాని వానిలో నుండి తోలివేను. ఫస్ట్ థింగ్, కొన్నిసార్లు మనం చేసిన క్రియలకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు, మనం వక్రజనంగా ఉన్నప్పుడు, మూఢత్వం కనపరుస్తున్నప్పుడు, ఫూలిష్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తాడు?
ఫూలిష్గా మాట్లాడేవారిని ఒకటేస్తారు, ఫూలిష్గా నడుచుకునే వారిని ఒకటేస్తారు. పెద్దవాడైతే ఇంకా మాట వినట్లేదు, మూడుగా ఉంటున్నాడు, మొండిగా ఉంటున్నాడు అంటే కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు పోలీసులకు అప్పచెప్తారు, మీరు చూసుకోండి అయ్యా వీడు బాగుపడేటట్టు, లేదు టీచర్స్కి అప్పచెప్తారు. సో ఇలాంటి స్థితిలో కూడా మనం ఏమవుతాం చదవండి 2వ వచనము 1 Peter 4:2. అప్పుడు మనం ఏమవుతాం చూడండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవిస్తారు. మన దేవుడు కొన్నిసార్లు మన శరీరంలో శ్రమలు ఎందుకు పెడతాడు? రేపు ఈ శరీరంలో మనం జీవించాలి, మరణము మన నుండి వెళ్ళిపోవాలి, భయంకరమైన మూఢత్వ మన నుండి వెళ్ళిపోవాలి. అందుకే బైబిల్లో సామెతలో చూస్తాం, బెత్తము గద్దింపును జ్ఞానమును కలగచేయను. బెత్తము గద్దింపును ఏం కలగచేస్తుందంట? జ్ఞానము. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, మనం గద్దించాలి, అడగాలి, ప్రభా నువ్వు నన్ను తిట్టట్లేదేంటి, నా మీద ప్రేమ తక్కువైపోయిందా? వి షుడ్ ఆస్క్ గాడ్, ప్రభా నన్ను శిక్షించు, నేను దారి తప్పి తొలగిపోతున్నాను, బుద్ధిహీనుడిగా జీవిస్తున్నాను, నాకు ఇష్టమైన మార్గంలో నేను వెళ్తున్నాను, నువ్వు నన్ను ఒక్కసారి శిక్షించు. దావీదు అంటాడు కదా, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకము, నన్ను తిట్టుట నాకు అభిషేకం అంటున్నాడు. అభిషేకము. దేవుడు మనల్ని కొడితే, దేవుడు మనల్ని తిడితే, దేవుడు మన శరీరంలో బాధను అనుమతిస్తే అది మనకు అభిషేకము. యోబుకు తెలియదు కొంచెం, యోబు ఎందుకు ప్రభా నడి నెత్తి నుండి అరిగి పాదం వరకు నాకు ఇవన్నీ ఎందుకు కలగచేసావంటే స్వనీతి ఉండకుండా దేవుడు సమస్త కార్యం చేయగలుగుతాడని. కొన్నిసార్లు మనము తప్పుదారులు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని బ్యాక్వర్డ్ వెళ్ళడానికి, వెనకల్లో మనం ఉంచడానికి, పాజ్ చేయడానికి, ముందుకు వెళ్ళకుండా దారి తప్పి గోతిలో పడకుండా దేవుడు అడ్డుగా మనల్ని శరీరంలో మనల్ని హింసించవచ్చు. శరీర శ్రమల్లో మనం ఉన్నప్పుడు నీవు ఒకటి చేయాలి, ఏంటంటే దేవుని స్తుతించాలి, ఆ శరీరం అందు దేవుని స్తుతించాలి, జివ్వ ఫలం అర్పించాలి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. ఒక పాస్టర్ గారు మరి భయంకరమైన జబ్బుతో బాధపడుతూ పడక మీద ఉన్నాడు. ఇంకో పాస్టర్ గారు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు అంటున్నాడంట, పడక మీద ఉన్న పాస్టర్ అంటున్నాడంట, బ్రదర్ గారు ప్రార్థన చేయండి నా కోసము, నేను చాలా బలహీనుడిగా ఉన్నాను, నొప్పులు తట్టుకోలేకపోతున్నాను, సేవ ఎంతో ఉంది, నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, నా కోసము ప్రార్థన చేయండి అంటే ఇంకో పాస్టర్ గారు అంటున్నారంట, నేను చేస్తాను సరే కానీ నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పావా అన్నాడంట. అదేంటి థ్యాంక్ యూ చెప్పడం ఏంటంటే, ఈ జబ్బు వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పావా అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు అట్లా అంటారు, థ్యాంక్ యూ చెప్పడం ఏంటి అంటే ఆయన అంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు రెస్ట్ ఇస్తున్నాడు, ఈ రెస్ట్లో దేవుడు నీకు సమస్తమును బోధిస్తున్నాడు, నీ శరీరము జీవింప చేయడానికి దేవుడు ఈ జబ్బును అనుమతించాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు వస్తాయి, ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమను, ఈ శిక్షా దండము దేవుడు నాకు ఎందుకు అనుమతించాడంటే రేపు మనం అవమాన పాలు కాకుండా ఉండడానికి, రేపు మనము జీవించడానికి, ఎలాంటి జీవితం కలిగి ఉండడానికి, మంచి జీవితం కలిగి ఉండడానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ వన్ విచ్ ఐ రియలీ లైక్, 1 Peter 5:10 చదువుదాం. నాకు చాలా నచ్చిన మాట ఇక్కడ ఉందండి, 1 పేతురు 5:10. ఈ అధ్యాయము లేక ఈ యొక్క బుక్ని నేను శ్రమల్లో ఉన్నప్పుడు చాలాసార్లు చదివాను. యాకోబు పత్రిక, అలాగే 1 పేతురు 2 పేతురు. శ్రమల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ 1 పేతురు యాకోబు పత్రిక తరచుగా చదివాను, ఒక 100 times అట్లా చదువుంటాను. ఈ మాట నాకు చాలా నచ్చింది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే నన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కాలం ఇస్తాడంట శ్రమ, కొంచెమే కాలము. ఎందుకు ఈ శ్రమను అనుభవిస్తున్నావు, ఎందుకు ఈ శ్రమ నువ్వు నాకు ఇచ్చావు ప్రభు అంటే, ఈ కొంచెం కాల శ్రమ తర్వాత యూ విల్ హ్యావ్ గ్లోరీ. ఆమెన్. హీ విల్ మేక్ యూ స్ట్రాంగ్, హీ విల్ ఎస్టాబ్లిష్ యూ. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే, చెప్పండి తానే అని చెప్పండి, తానే అని చెప్పండి. శ్రమ పొందుకున్న తర్వాత ఎవరు నిన్ను బలపరుస్తాడు, ఎవరు నిన్ను పర్ఫెక్ట్ చేస్తారు, ఎవరు నిన్ను స్థిరపరుస్తారు? ఎనీబడి వాంట్స్ యూ టు బీ పర్ఫెక్ట్? ఎస్, బైబిల్లో ఉంది కదా, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఉండడం దేవునికి చిత్తము, బుద్ధిహీనులుగా ఉండడము దేవుని చిత్తము కాదు.
బుద్ధిహీనులుగా ఉంటే దేవుడు దండము చేత, హెచ్చరింపుల చేత, ఇంకేం చేత, బెత్తము చేత, గద్దింపు చేత జ్ఞానము కలగచేసేవాడనుంది వాక్యంలో. తప్పుడు దారి వెళ్ళడం మనకి ఈజీ. గొర్రెలు ఈజీగా తప్పిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. కానీ మన దేవుడు శ్రమను కలుగజేసిన తర్వాత ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేస్తాడు. కొన్ని శ్రమలు అనుకుంటూ ఉంటాం, ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమను అనుమతించావు అంటే దేవుడు అంటున్నాడు, యు ఆర్ గోయింగ్ టు బీ మై సెయింట్. నీవు నా దాసుడుగా ఉండబోతున్నావు, నీవు నా సేవకుడుగా ఉండబోతున్నావు. నేను స్థిరపరచబోతున్నాను, ఒక ష్యూర్ ఫౌండేషన్ ఇవ్వబోతున్నాను, పునాదుల మీద నిలబడబోతున్నావు, నీ ఇల్లు పునాదుల మీద కట్టబడబోతుంది. కాబట్టి ఈ శ్రమను నేను నీకు అనుమతిస్తున్నాను. శ్రమ యందు ఏం చేయమంటున్నాడు పౌలు? అతిశయించమంటున్నాడు. శ్రమల యందు మనం ఏం చేయాలండి? అతిశయించాలి. చాలాసార్లు మనం బ్లెస్సింగ్ వింటూ ఉంటాం. బ్లెస్సింగ్ వింటే హల్లెలూయా, స్తోత్రం 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 అంటాం. కానీ పౌలు ఏం చెప్పాడు తెలుసా? ప్రభా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసివేయండి అని. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 మార్లు ప్రార్థన చేశాడు. తీసివేశాడా దేవుడు? ఎందుకు? ఏ మాట చెప్పాడు తీసివేయకుండా? నా కృప నీకు చాలును. ఈ ముళ్ళు కాదు, ముళ్ళు కంటే అధికమైన కృప నీకు వస్తుంది, దాని అందు అతిశయించు. శ్రమల్లో నీకు కృప ఎక్కువగా ఉంటుంది. శ్రమలు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు తల్లి ప్రేమ అధికంగా ఉంటుంది. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు అధికంగా ఉంటుంది, ఆశీర్వాదం అధికంగా ఉంటుంది. ఆ శ్రమ తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అవుతావంటే నాకు ఆ శ్రమ కావాలని నువ్వు చెప్పాలి. ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం అని చెప్పాలి. యాకోబు పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. 1వ అధ్యాయం చూడండి, యాకోబు పత్రిక 1:2 నుంచి చద్దాం. ఇది కూడా అద్భుతమైన మాట. యాకోబు పత్రిక 1. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు. పొద్దున మనం విన్నాము, విశ్వాసమునకు ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. మీరు నానా ఓర్పు పుట్టిస్తుంది. తర్వాత మీరు నానా విధములైన శోధనలు కానీ శ్రమల్లో ఉన్నప్పుడు అది మహానందమని ఎలాగెంచుకోవాలండి? శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందం పడతారా? క్రైస్తవులు పడతారు. శ్రమలు అధికం అవుతుంది, ట్రబుల్స్ వస్తున్నాయి. ఎవరైనా నొప్పి కింద పడి నవ్వుతే ఎట్లుంటుంది? చిన్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది పెద్ద బిల్డప్ కింగ్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే కింద పడి బాగా తగిలిన తల కూడా మళ్ళీ లేచి నవ్వుతా హి అని. అలాంటి వారు ఉన్నారు. మనం అలాగ ఉండాలి. ఎందుకు నవ్వాలి? మనము మహా ఆనందం అని ఎందుకు ఎంచుకోవాలి? బికాజ్ మనం పర్ఫెక్ట్ అవుతున్నాం. బికాజ్ దీని తర్వాత మనం స్థిరపరచబడబోతున్నాం, దీని తర్వాత మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం, దీని తర్వాత మనం బలపరచబడబోతున్నాం. బలము, దేవుని బలం మనం పొందుకోబోతున్నాం. దేవుని యొక్క బలంతో మనం పనిచేయబోతున్నాం. ఆయన అంటున్నాడు నానా విధములా అంటే నానా విధములా అంటే ఒక్క శ్రమ కాదు, అన్ని విధాలుగా వచ్చే శ్రమలు వచ్చినప్పుడు అవి మహానందమని ఎంచుకోమంటున్నాడు యాకోబు. ఎంత మంచి మాట అండి. యేసయ్యతో ఉన్న యాకోబు, యేసయ్య శ్రమను చూసిన యాకోబు, యేసయ్యతో నడిచిన యాకోబు, యేసయ్య ఎంత శ్రమ పడ్డావో, ఎంత ఓర్చుకున్నాడో అది చూసిన యాకోబు అంటున్నాడు మహానందం అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే మహానందం అనుకోండి, నీతిమంతులు హింసిస్తే మహానందం అనుకోండి. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలను కూడా హింసించారు. వారు ఏం చేశారు? ఏడ్చారా? పౌలు శీలలు ఏం చేశారు? కొట్టబడ్డారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు, ప్రిజన్లో వేయబడ్డారు, సంఖ్యలు బిగించబడ్డాయి, చెరసాలలో బిగించబడ్డారు. అప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? ఖైదీలుగా ఉన్నవారు పాటలు పాడి దేవుని స్తుతించారు, రాత్రంతా స్తుతించారు, మహానందమని ఎంచుకున్నారు. చూడండి ఒక మాట, రోమా 8:18 నుంచి చద్దాం. చూడండి, రోమా 8:18-19 చద్దాము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. కాబోవు మహిమ ఎదుట క్లియర్గా చదివామా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. సో చర్చ్, ఈ శ్రమల తర్వాత మీరు ఏ శ్రమలో ఉన్నారో మీకు ఒక గొప్ప మహిమ రాబోతుంది. సో ఆ రాబోతున్న మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మనం ఎంచుకోవాలంట. 19, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. రాబోవు మహిమ చెప్పండి, రాబోవు మహిమ అని చెప్పండి.
రాబో మహిమ. హల్లెలూయా. రాబో మహిమ. ఈ మహిమలో మనము ఉండబోచున్నాము. ఆమేన్. మూడవదిగా మనం వెళ్ళిపోదామండి. లెట్స్ గో టు ద థర్డ్ పాయింట్. రోమా 5:4-5 వచనాలు చద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమల యందు అతిశయం. చూడండి, శ్రమల తర్వాత ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటి? చదవండి. శ్రమ ఓర్పును. ఫస్ట్ శ్రమ ఏమిస్తుందండి మనకు? ఎవరికి ఓర్పు కావాలి? ఒక యవనస్తుడు అంటే ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ అయ్య గారండి నా కోసం ప్రార్థన చేయండి, నాకు అస్సలు ఓర్పు లేదు, ముక్కు మీద కోపం అన్నాడంట. అనగానే పాస్టర్ గారు చేయించి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా వీడికి శ్రమలు దయచేయండి అన్నాడంట. ఏం దయచేయమన్నాడు? శ్రమలు దయచేయండి. ఎందుకు? పాస్టర్ గారికి తెలుసు ఏంటి శ్రమల తర్వాత ఏమొస్తుందంట? ఓర్పు వస్తుంది. ఎవ్వరు ఇవ్వలేరు ఓర్పు, షాప్లో దొరకదు. పేషెన్స్ వోంట్ బీ ఫౌండ్ ఎనీవేర్. మనం ఎంత పేషెంట్గా ఉన్నామో అనుకుంటామో అంత ఇంపేషెంట్గా అయిపోతాం. నేను ఒకసారి చెప్పాను సో చర్చ్లో, ఓర్పు 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 అని చెప్పండి అని. మన సో చర్చ్ వాళ్ళు చాలా తెలియగలవారు. మీరందరూ చెప్పండి ఓర్పు ఓర్పు అని. మళ్ళా 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 వీళ్ళకి అసలు లేనే లేదు. మీరు చెప్పండి అమ్మా. మళ్ళా వీళ్ళకి ఓర్పు అయిపోయింది. అయితే మన సో చర్చ్లో ఒకప్పుడు నేను చెప్పాను ఓర్పు చెప్పండి 10 సార్లు అనగానే ఓర్పు 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 అని నేను చెప్పేంత వరకు ఇంకా వారు చూపిస్తున్నారు అనమాట. అక్క నాకు ఓర్పు ఎక్కువ ఉంది, ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు నేను ఓపికగా చెప్తాను. ఓర్పు విషయంలో కొన్నిసార్లు మనకు ఓర్పు ఇస్తే ఆ ఓర్పు ఏం చేస్తుందంటే, ఆ పేషెన్స్ ఏం చేస్తుందంటే మనకు ఒక క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. అదేం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ ద్వారా పరీక్షలో మనము నెగ్గుతాము. హల్లెలూయా. హల్లెలూయా. పేషెంట్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ స్వీట్. పరీక్షలో మనము నెగ్గుతాము. ఇట్ ఫార్మ్స్ ఆ క్యారెక్టర్. శ్రమలు పడని వారి క్యారెక్టర్ చూడండి, శ్రమలు పడిన వారి క్యారెక్టర్ చూడండి. వారు ఎంత దీనంగా ఉంటారు, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర వినయంగా ఉంటారు. శ్రమ పడట్లేదు అనుకోండి, అలాంటి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఓర్పు ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు శ్రమ పడిన పిమ్మట నీకు ఓర్పు వస్తుంది. ఓర్పు వచ్చిన తర్వాత పరీక్షలో నువ్వు నెగ్గుతావు. 4వ వచనం. పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాం. మళ్ళీ ఒకసారి చెప్దామా? శ్రమల యందు అతిశయపడదాం. మళ్ళీ ఒకసారి చెప్దామా? శ్రమల యందు అతిశయపడదాం. మిమ్మల్ని కదిలిస్తే ఒక్కరొక్కరు ఒక్కొక్క శ్రమ గురించి చెప్తారు. ఇక నేను కూర్చుంటే లేకపోతే అన్న ఇక్కడ నిలబడంగానే ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క శ్రమ గురించి ప్రార్థన చేయమని చెప్తారు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ఆ శ్రమ నుండి బయటపడాలి. కానీ శ్రమ కాలమునందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ శ్రమ మన ఆత్మకు శృంగారం ఇస్తుంది, మనల్ని వెలిగిస్తుంది. మనకేం చేస్తుంది అంటే మనము ఆ శ్రమల తర్వాత మనము మెరవబోతున్నాము. ఆమెన్. హల్లెలూయా. ఓర్పుతో ఉన్నవారు పదునైన కత్తి వలె ఉంటారు. ఆమెన్. 4వదిగా చద్దామండి. 1 పేతురు 4:12-14. ఐ వాంట్ టు రన్ క్విక్ అండి. 1 Peter 4:12-14 చద్దాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకు? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. వావ్, ఎనీబడీ లైక్స్ దిస్? చూడండి, క్రీస్తు నామంలో నిందల పాలైతే, క్రీస్తు కొరకు మనం శ్రమను అనుభవిస్తే, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ ఎవరి మీద నిల్చుంటుంది? మన మీద నిల్చుంటుంది. పరిశుద్ధాత్మ కావాలా? మీ మీద నిల్చుండే ఆత్మ కావాలా? దేవుడు అంటాడు కొలతలేని ఆత్మ కొరకు ప్రార్థన చేయని అంటున్నాడు. కానీ ఈ శ్రమల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఆత్మ మన మీద నిల్చుంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు 12వ వచనంలో? ఆనందించండి, సంతోషించండి అంటున్నాడా లేదా?
ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు కలిగిన అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో వింత సంభవించినట్టుగా ఆశ్చర్యపడకుడి, కానీ క్రీస్తు మహిమ బయలుపరచబడుటకు మహానందం. చెప్పండి మహానందం అని చెప్పండి, సంతోషంగా చెప్పండి మహానందం అని చెప్పండి. ఎవరికి దేవుని ఆత్మ వద్దా? దేవుని ఆత్మ ఎంత పవర్ఫుల్ అనుకున్నారు? ఈ లోకంలో సముద్రం ఇచ్చే కరెంటు కంటే చాలా పవర్ఫుల్ దేవుని యొక్క ఆత్మ. కరెంటు ఎంత వేగంగా కార్యాలు జరుగుతాయి, ఎంత వేగంగా దేవుని శక్తితో పనిచేస్తావు దేవుని ఆత్మ నీలో ఉంటే. అదే ఆత్మ నీలో నివసిస్తే, అదే ఆత్మ మీ మీద ఉంటే ఎంత వేగంగా మీరు పనిచేయగలుగుతారు, ఎంత వేగంగా మీకు క్రియలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే దేవుని ఆత్మ ఉన్నారో, ఆత్మ ఉందో, దేవుని ఆత్మ పూర్ణులుగా ఉన్నారో, వారు జ్ఞానయుక్తంగా మాట్లాడారంట. వారు చేసే పనులన్నీ సఫలపడ్డాయి అంట. ఎందుకంటే ఆత్మ ఏంటండి? ఆత్మ అంటేనే ఫలాలు, ఆత్మ అంటేనే విజ్డమ్. ఎప్పుడైనా చదివారో ఆత్మ గురించి? యెషయా 11లో ఉంటాడు, యెషయా 11:2 ఉంటుంది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన శక్తియు పుట్టించు ఆత్మ. ఏమనుంది? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలమును, తెలుగులోనే పెట్టండి, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇంకేమిస్తుంది? తెలివి, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. శ్రమలు పడిన తర్వాత నీకేమొస్తుంది? ఆత్మ వస్తుంది. అందుకే దేవుడు దైవజనులు ఎక్కువ శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. అమ్మో నేను ఇంకోసారి పాస్టర్ అవ్వాలనుకోవట్లేదు అక్క అనుకోకండి. ఈ లోకపు ఆత్మల కంటే నీ లోపల ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. గొప్ప తనము నీకు కావాలంటే ఆ ఆత్మ నీ యందు నిలిచి ఉండాలి. శ్రమల తర్వాత ఆత్మ వస్తుంది, శ్రమల తర్వాత ఆత్మ బలంగా పనిచేస్తూ ఉంటుంది. కన్నీరు దేవుడు తుడిచిన వెంటనే నీలో ఉన్న మహిమ ఇలాగా వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రులు 40 దినాలు మోషే యేసయ్యతో తిండి తిప్పలు లేకుండా శ్రమ పడ్డాడు అనుకోవచ్చు. ఒక పూట అన్నం తినకుండా ఉంటేనే మొహం ఇలా వికారంగా పెట్టేసుకుంటాం, మనం చిక్కిపోతుంది మన ముఖం. అలాంటిది 40 days 40 nights నిద్ర లేకుండా. నేను ఒకరోజు నిద్ర పోకపోతేనే పోలార్ బేర్ వచ్చేస్తాను, నేను మొత్తం డార్క్ సర్కిల్స్ వస్తుంది. అలాంటిది ఆయన అంత శ్రమపడి ఒక ఆజ్ఞల విషయంలో ఆయన శ్రమపడి ఆజ్ఞ అంత పవర్ఫుల్ గాడ్ని పొందుకున్నాడంటే ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఎంత ఉంటే ఆ ఆత్మ పొందుకున్న తర్వాత ఏం జరిగింది? ఆయన కిందకు వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఆయన ముసుగు వేసుకొని రావాల్సి వచ్చింది. శ్రమల తర్వాత మహిమ చాలా రెట్టింపు అవుతుంది. మనుషులు నిన్ను గుర్తుపట్టే అంత గొప్ప గ్లోరీ దేవుడు నీకు ఇస్తాడు. అంతకుముందు గుర్తించిన వారు శ్రమల తర్వాత నేను గుర్తించేలాగా దేవుడు చేస్తాడు. శ్రమలు మనకు మేలు చేస్తాయి. శ్రమలు మన ఆత్మ పూర్ణులుగా చేయడం మాత్రమే కాదు, ఆత్మ మన మీద నిల్చుండడం మాత్రమే కాదు, జ్ఞానంతో వివేకంతో పనిచేస్తాం. నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ హర్. యోసేపుతో మాట్లాడిన ఫరో ఏమన్నాడు? దైవంలో ఆత్మ ఆయనలో ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? దేవతల ఆత్మ ఆయనలో ఉన్నది. నెబుకద్నెజర్ రాజు ఏంటి, అలాగే మన సైరస్ కింగ్ ఏంటి, డేరియస్ కింగ్ ఏంటి, దానియేలుతో మాట్లాడినప్పుడు వారు ఏమన్నారు చెప్పండి? హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్ ఇన్ సైడ్, హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. నిన్ను చూసి కూడా నీ శ్రమల తర్వాత కూడా మనుషులు నీతో మాట్లాడినప్పుడు ఏదో ఆత్మ ఆయనను నడిపిస్తుంది. ఏం ఆత్మ అది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. నువ్వు ఆఫీస్లో శ్రమ పడితే ఆఫీస్లోనే దేవుడు నీకు ఘనతనిస్తాడు. ఆఫీస్లోనే ఎక్కడైతే మనుషుల్ని తృణీకరించారో అక్కడే దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ నిల్చుండేలా చేస్తాడు. ఎవరి మీద కాదు, నీ మీదే. అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. 5వదిగా మనం చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము. ఇంకేం చేస్తుంది శ్రమ? రాసుకుంటున్నారా? చెప్దామా? ఇప్పటి వరకు ఎంత రాసుకున్నారండి? ఫస్ట్ పాయింట్, శ్రమ పాపం నుండి తప్పిస్తుంది. రెండోది, పర్ఫెక్ట్ చేస్తుంది, స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. మూడోది, ఫార్మ్స్ క్యారెక్టర్, ఓర్పునిస్తుంది. నాలుగోది, ఆత్మ మీ మీద నిలుచుతుంది. 5వదిగా వెళ్దాం, హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 11వ వచనం చద్దాం. 11th verse. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు
దుఃఖకరముగా కనబడనే గాని ప్రస్తుతము మనకు ఈ శిక్ష, ఈ శ్రమ దుఃఖకరంగా కనబడుతుంది, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఎంతమంది కావాలి ఈ ఫలము? నీతి ఫలము, సమాధానకరమైన ఫలము నాకు కావాలి. ఈ శ్రమల తర్వాత నీతి ఫలం వస్తుంది. నీతి ఫలం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు సామెతలు 10, 11, 12 లేక సామెతలు అన్నీ చదువుకోండి. నీతిమంతులకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక్కసారి తీసి చదువుదామా? ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ ఫర్ యూ. ఎన్ని ఆశీర్వాదాలు. ప్రావర్బ్స్ 10 నుంచి చూస్తే కనుక చాలా ఆశీర్వాదాలు. ఒకసారి మనము చదువుకున్నాము ఇలాగే. జస్ట్ గివ్ మీ అ మూమెంట్. ఓకే, నేను చదువుతా. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. 4:18. ఓకే, 10th చాప్టర్ నుంచి. నీతి మరణం నుండి రక్షించును, నీతిమంతుని తల మీద ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదకరము. నీతిమంతుని నోరు జీవపూట, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండిది వంటిది. నీతిమంతుని పెదవు అనేకులను ఉపదేశించును. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, నీతిమంతు మరణం నుండి రక్షింపబడును. నీతిమంతుని పెదవు ఉపయుక్తములైన సంగతులు పలుకును. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడుడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. అలాగా మీరు చదువుతూ ఉంటే చాలా ఉంటాయి. అది దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? చదువుదాం. ఇందాక చదివిన మాట చదువుదాము. నీతి అలాగే సమాధానకరమైన ఫలమును మనము పొందుకుంటాం. అందుకే మనము శ్రమను ఏం చేయాలి? వెల్కమ్ చేయాలి. శ్రమను ఏం చేయాలి? గో అనకూడదు, వెల్కమ్ అనాలి. మా అమ్మగారు ఎప్పుడు ఒక మాట అనేవారు, శ్రమలు చుట్టాల్లాంటి వారు. శ్రమలు వస్తే శ్రమలు చుట్టాల్లాంటివి. చుట్టాలు వచ్చుకుంటూ వచ్చేటప్పుడు ఏం తెస్తారు? ఏదో ఒక పండ్లో పువ్వులో తెచ్చి మనకి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోతారు. మనకి ఇష్టం ఉండకపోయినా వారు వచ్చినందుకు మన ఇంటికి ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. అలాగే శ్రమలు కూడా అంతే. ఏదో ఒక మూట వదిలిపెట్టి వెళ్ళిపోతుందంట. ఈ శ్రమ తర్వాత ఏ శ్రమ అయితే నువ్వు పడుతున్నావో ఆ శ్రమ నీ జీవితంలో ఒక మూట, ఒక ఆశీర్వాదపు మూట వదిలిపెట్టి వెళ్తుంది. ఒక ఫలభరితమైన మూట వదిలిపెట్టి వెళ్తుంది. అందుకే దైవజనులంట శ్రమలను ఆశించాలంట. శ్రమలు పడుతూ ఉంటుండగా వారి ఆత్మ బలపడతా ఉంటుంది. శరీరం కృషిస్తూ ఉంటుండగా ఆత్మ బలపడుతుంది. ఎక్కువ ప్రసంగం చేయడానికి ఉంటుంది, ఎక్కువ దేవునితో సన్నిహితంగా ఉండడానికి ఉంటుంది. నేను కూడా ఐఎమ్ ఇన్ దట్ ప్లేస్. వెనెవర్ ఐఎమ్ లైక్ అన్నీ బాగున్నాయి, అంత చక్కగా జరుగుతుంది అనే వరకే ఆ మెసేజ్లో అంతగా ఉండదు. కానీ ఎప్పుడైతే కదులుతుంది అన్నప్పుడు ప్రవ్వా దేవా మాట్లాడు నాయన అన్నప్పుడు దేవుడు బహు స్పష్టంగా మాట్లాడతాడు. చూడండి, శ్రమలు ఎట్లాంటివంటే ఇప్పుడు మనం ఆరెంజ్ లేక లెమన్ నిమ్మకాయ రసం చేసేటప్పుడు ఎలా మనం పిండుతాం, శ్రమలు అటువంటిది. శ్రమలు దేవుడు మనల్ని పిండుతూ ఉంటే అతి శ్రేష్టమైన జ్యూస్ మనలో నుండి బయటికి వస్తుంది. మనం మేలుకరంగా ఉంటాం, వాడబడే ఫలభరితమైన వారుగా మనము ఉంటాం. సో ఈ శ్రమలు మనకేం చేస్తుందంటే, నీకు ఇష్టం ఉండదు అంటున్నాడు. నీకు సమస్త శిక్షణ నీకు ఇష్టం ఉండదు. ఆ శ్రమలు నీకు దుఃఖకరంగా ఉంటాయి, సంతోషంగా నీకు కనబడదు. కానీ ఆయనను చూడండి, దాని యందు ఏముంది? అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. రాసుకోవాలి మనం, నాకు నీతి కావాలి, సమాధానకరమైన ఫలాలు కావాలి. దేవుని సమాధానం లేకపోతే ఈ లోకంలో మనకున్న స్ట్రెస్, మనకున్న ప్రెషర్, మనకున్న టెన్షన్లకి ఒక్కరోజు కూడా మనము బ్రతకలేము. చిన్న పిల్లలు 18, 19, 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 30 ఏళ్ళలోగా చిన్న విషయంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. చిన్న విషయంలో ఎంతసేపు అండి మనం ప్రెషర్ ఎంత తట్టుకోగలుగుతాం? ఈ లోకం శ్రమలు మనం ఎంత తట్టుకోగలుగుతాం? దేవుని సమాధానం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, దేవుడు మనల్ని బలపరచకపోతే మనకు వచ్చిన శ్రమలు మనం ఏమైపోతామండి? నశించిపోతూ ఉంటాం. చూడండి, అందుకే యెషయా గ్రంథంలో 57:17 అనుకుంటా, ఒకసారి చద్దాము. యెషయా గ్రంథము 57:17. దేవుడు చూడండి, దేవుని కోపము ఆయన తగ్గించుకుంటాడంటే, ఎందుకంటే
వారి లోపము వలన కలిగిన దోషంను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచు. లేదండి 16 చూద్దాము. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఎందుకు? అలాగుండిన ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టిన నరులు అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఒకవేళ ఎక్కువ శ్రమ అనుమతించినా కూడా నా మనుషులు క్షీణించిపోతారు, నీరసిల్లిపోతారు, నా నరులు జీవాత్మ క్షీణించిపోతుంది. కాబట్టి దేవునికి తెలుసు ఎంత సమాధానం కావాలో, ఎంత శ్రమ కావాలో. ఒక కంసాలి ఆ యొక్క వెండిని లేక బంగారాన్ని చేస్తున్నప్పుడు అక్కడే కూర్చుంటాడంట, ఆ మంట దగ్గరే కూర్చుంటాడంట. ఎందుకంటే ఒక్క నిమిషం ఇలాగ జరిగిన వెంటనే అది కాల్చేస్తుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఆ శ్రమల్లో మనల్ని వెలిగిస్తాడు, ఆ శ్రమలో దేవుడు మనల్ని రూపొందిస్తాడు, ఆ శ్రమలో మనల్ని గొప్పవారుగా చేస్తాడు, మనము తేజరిల్లేలాగా దేవుడు చేస్తాడు. సో దేవుడు ఆ శ్రమలు అనుమతించినప్పుడు కొంత మట్టుకు దేవుడు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు, ఇందాక మనం చదివాము, నీతి అను శాంతికరమైన సమాధానకరమైన ఫలము దేవుడు దయచేస్తాడు. సమాధానం కావాలా? శ్రమల గుండా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు ప్రభా, శ్రమలు యందు నేను అతిశయిస్తాను. చాలామంది అనేవారు అనమాట, డేవిడ్ అనే పేరుని ఎందుకు చేసుకుంటున్నాం? డేవిడ్ అంటే దివ్య డేవిడ్ కదా, డేవిడ్ అనే పేరు నీకు రాకూడదు. ఎందుకు అంటే ఒక సిస్టర్ చెప్పారనమాట, దావీదు అనేకమైన శ్రమలు పొందుకున్నాడు, కాబట్టి దావీదు అనే పేరు కలిగిన వారు అనేకమైన శ్రమలు పొందుకుంటారు. వద్దమ్మా, నువ్వు డేవిడ్ని పెళ్లి చేసుకోకండి, ఎందుకంటే డేవిడ్ అనే పేరు నీకు వస్తుంది, అనేకమైన శ్రమలు. కానీ నేను ఒక మాట చెప్పాను ఆమెకి, కరెక్టే శ్రమలు వచ్చాయి, కానీ కింద ఏమనుంది? నా శ్రమలన్నిటిలో నుండి ఆయనే నన్ను విడిపించాను. తిరిగి ఆయన ఏం చేశాడు? గొప్పతనమును దయచేశాడు, మహాభివృద్ధి దయచేశాడు. హత్తుకోవాలి శ్రమలను. హత్తుకున్న వారే గొప్పవారు అవుతారు, హత్తుకున్న వారు ఎదుగుతారు. శ్రమలు నాకు కావాలి అని అడగాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? సాధుడు సుందర్ సింగయ్య గారు ప్రార్థన చేశాడు, నాకు ఆ శ్రమ కావాలి నాయన, నేను శ్రమ పొందుకునే శక్తి నాకు దయచేయండి, ఓర్చుకునే శక్తి నాకు దయచేయండి. నీవు దేవునికి ముద్దు బిడ్డగా ఉంటావు, నీవు దేవునికి చాలా సన్నిహితంగా ఉంటావు. అందుకే ఇందాక చదివిన భాగంలోనే 57లో ఏముందంటే, విరిగి నలిగిన మనసులకు దేవుడు ఏం చేస్తాడంట? వినయం కలగజేస్తాడు. అలాంటి వారితో దేవుడు చాలా సన్నిహితంగా ఉంటాడు. ఎక్కడుందా మాట? చదువుదామా? 15th అనుకుంటా, చదువుదామా? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. నా ఫ్యాన్ ఎందుకు అటు పెట్టేశారు? కొంచెం ఇటు పెట్టేసేయండి. చదవండి నాన్న. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుదామండి. ఏమనుందండి? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్ద దీన మనసు వారి యొద్ద నివసించుచున్నాను. సో శ్రమలు ఎవరికి ఎక్కువ ఉంటే, ఎవరు ఎక్కువగా తోడుగా ఉంటారు అంటే దేవుడు ఉంటాడు. నీకు ఎక్కువగా తోడుగా దేవుడు ఉండాలంటే నువ్వు శ్రమలు ఎక్కువగా పొందుకోవాలి. శ్రమలు అని చెప్తుంది. ఈ వారం అంతా ఏమైపోతుందో అందరి మనసులో అదే ఉంది కదా. ఈ వాక్యము మరి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా, ప్రభా ఇంకేం శ్రమలు ఇస్తావు, సరే రాని, గ్లోరీ వస్తుందేమో, ఆఫ్టర్ పెయిన్ గెయిన్ వస్తుందేమో, ఆఫ్టర్ థాన్స్ థ్రోన్ వస్తుందేమో, ఆ థ్రోన్ కొరకు ఎన్ని శ్రమలైనా పడతాను. శ్రమలు సహించువాడు, శోధన సహించువాడు ధన్యుడు. ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత శ్రమల గుండా వెళ్తే గుర్తుపెట్టుకో, నేను నీకు అంతా తోడుగా ఉంటా. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఎందుకు? నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు నన్ను ఆదరించును. ఇంకా ఏం చేస్తున్నానండి? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తోడు మనకు వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమలు పడుతున్నా కూడా దేవుని సన్నిధిలో, ప్రభా థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్,
ఈ సఫరింగ్ తర్వాత ఆత్మను పొందుకుంటాను, ఈ సఫరింగ్ తర్వాత పర్ఫెక్ట్ అవుతాను, ఈ సఫరింగ్ తర్వాత నా క్యారెక్టర్ ఫామ్ అవుతుంది, ఈ సఫరింగ్ తర్వాత శాంతికరమైన ఫలభరితమైన జీవితం నేను పొందుకుంటానని చెప్పాలి. ఆ రోజుగా మనం వెళ్ళిపోదామా? యాజ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ త్వరగా వెళ్ళిపోతానండి. 1 Peter 2nd chapter 19 నుంచి చదువుతాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అన్యాయముగా శ్రమ పొందుకున్నారా? శ్రమ అంటే కొన్నిసార్లు మనము చేసిన చేష్టలకు శ్రమలు పాలవుతాం. సో అప్పుడు దేవుడు మనల్ని శిక్షించి మరో మంచి త్రోవలో నడిపిస్తారు. కానీ అన్యాయముగా ఏ తప్పులు చేయలేదు, కానీ అన్యాయంగా శ్రమ పొందుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ అన్యాయంగా శ్రమలు పొందుకొని దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అది ఏమవుతుంది? అది హితమగును. 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు కదా మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయారు. సో ఆ రోజుగా ఏంటండి చెప్పండి? హితం అని చెప్పండి. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ అని చెప్పండి. అన్యాయంగా మనము శ్రమను సహించుకుంటున్నప్పుడు, శ్రమను పడుతున్నప్పుడు గాడ్ ఈజ్ ప్లీజ్డ్. ఒకవేళ దేవుడు నీ ఎడల ప్లీజింగ్గా ఉంటే నీ మీద ఫేవర్ చూపిస్తాడు, కటాక్షిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నువ్వు అనుకున్నవన్నీ జరిగిస్తాడు. మనసులో ప్రభా నాకు ఇది జరిగితే బాగుండంటే జరిగిస్తాడు. ఆయన నిమిత్తమై అన్యాయం విషయంలో నువ్వు శ్రమ పడిన పిమ్మట అది నీకు హితమవుతుంది. అంతేకాదు దేవుని దృష్టికి కూడా అది హితమవుతుంది. సో గాడ్ విల్ బీ ప్లీజ్డ్. హౌ టు ప్లీజ్ గాడ్? అన్యాయంగా శ్రమలు పడినప్పుడు సహించుకోండి, దుఃఖంలో ఉన్నప్పుడు సహించుకోండి. అప్పుడు దేవుడు నీ ఎడల ఎంతో ప్లీజింగ్గా ఉంటాడు. 7వదిగా వెళ్ళిపోదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే అమూల్యమైన? సువర్ణము కంటే. చెప్పండి. గోల్డ్ కంటే అమూల్యమైనది ఏంటి? విశ్వాసము. చెప్పండి. గోల్డ్ కంటే అమూల్యమైనది ఏంటి? గోల్డ్ రేట్ ఎంత? 50,000, 60,000? వినపడదు మాకు, ఇక్కడ వినపడదు, గట్టిగా చెప్పాలి. 60 to 70 అంటే 1 తులం బంగారం 70,000 అంటే దానికంటే విలువైనది ఒకటి ఉందంట బైబిల్లో. ఏంటది? విశ్వాసము. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే చదవండి 7వ వచనము. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఏం కారణమవుతుంది? నీ విశ్వాసము కారణమవుతుంది. ఫెయిత్. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు ఫెయిత్ అనేది బయటికి వస్తుంది, విశ్వాసం బయటికి వస్తుంది, బంగారం కంటే విలువైనది బయటికి వస్తుంది. ఆ ఫెయిత్ ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాసము ద్వారా నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుంది. ఏదైతే నువ్వు శ్రమల్లో నమ్ముతావో అది జరుగుతుంది నీకు. బంగారం కంటే విలువైనదా కాదా విశ్వాసం? అవునా కాదా? ఎందుకంటే ఈ శ్రమల్లో నువ్వు అనుకున్నావు ప్రభా ఈ శ్రమల తర్వాత నాకు నీతి జరుగుతుంది, నా కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి అంటే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ శ్రమలు సువర్ణము కంటే విలువైన అమూల్యమైన విశ్వాసము నీలో పెంచుతుంది. విశ్వాసం ఉన్నవాడు ఎలా అంట? యేసు ప్రభు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండని చూసి నీవు సముద్రంలో పడి వేయబడునుగాక అంటే పడి వేయబడుతుంది. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం నువ్వు పొందుకుంటావు. విశ్వాసము లేకుండా విశ్వాసం అవ్వడము అసాధ్యము. శ్రమల్లో, ఓర్పుతో, పరీక్షలో నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీకు విశ్వాసము వస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది గోల్డ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి విశ్వాసం ఉండాలి. ఎందుకంటే విశ్వాసము కంటే విలువైనది ఏదీ లేదు.
ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను చనిపోతున్నాను అనే సమయంలో నీకు ఆవగించేంత విశ్వాసం లేదు. నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు ప్రకటిస్తున్నాను అనగానే ఏ బంగారం కూడా పనికిరాదు, ఏ డబ్బు కూడా పనికిరాదు. ఆ రోజు ఆ వాక్యము చేత, ఆ విశ్వాసము చేత దేవాది దేవుడు నిన్ను జీవింపచేస్తూ ఉంటాడు. ఎనీ మూమెంట్, ఏ ప్రాబ్లం అయినా ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు. ఎత్తుగా ఉన్న కొండలు సహితము కింద పడి వేయబడతాయి. ఎన్ని సమస్యలున్నా, శ్రమలు వచ్చినా కూడా, ఎత్తుగా ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్క విశ్వాసము ద్వారా ఆ సమస్యలు పడివేయబడతాయి. కాబట్టి మనకేమొస్తుంది? శ్రమల్లో విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావాలంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. నేను ఎన్నిసార్లు వాక్యం వింటానో తెలియదు. డేకి ఐ డోంట్ లిసన్ టు ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే పాటలు వినను. మా వాళ్ళని అడుగుతా, వాలంటీర్స్ కొత్త పాటలు ఏమంటే వస్తే చెప్పండి అని. కొన్నిసార్లు నా స్క్రీన్లో టైం లైన్లో ఉంటే అవి చూస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా తరచుగా వాక్యం వింటూ ఉంటాను. ఎందుకంటే వినుట వలన విశ్వాసము. నేను ఒక సేవకురాలు ఉండి, బోధకురాలు ఉండి నేనే వాక్యం వింటున్నానంటే మీరెంత వినాలి? ఎంతగా దేవుని సన్నిధిలో ఆ వాక్యం వింటూ ఆ విశ్వాసం పెంచుకుంటూ ఈ సమస్యల్లో, ఈ భయంకరమైన శోధనలో రాంగ్ ప్రామిసెస్ ఈ లోకం ఇస్తుంది. ఈ శ్రమ నుండి తప్పించబడి, ఈ డెట్స్ క్లియర్ అయితే నువ్వు ఇది చేస్తా, అది చేస్తా అండి. అన్ని ఫాల్స్. నీకు అప్పు ఉంటే ఈ అప్పు తీర్చబడాలంటే ఇంకో అప్పు చేయమంటది ఈ లోకం. కానీ ఈ అప్పు చేసి, ఆ అప్పు చేసి, ఇంకో అప్పు చేసి వీటిని తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అయితే మనకు అప్పుల మీద కుప్పలు ఎక్కువ అవుతున్నాయా లేదా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ రుణపు గిరులను ఆయన తీరుస్తాడు, నీ అప్పులు ఆయన తీరుస్తాడు. నీ విశ్వాసము ఎలా ఉండాలి? గొలియాతు ఎదుర్కొన్న గొలియాతుని చంపేంత విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్. నీ గొలియాతు ఎవరో నాకు తెలియదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, శ్రమలలో ఆ విశ్వాసము పెరుగుతుంది. అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం ఉంది అనడం వీలు కాదు. శ్రమల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం. మాధుర్య అన్నమ్మాయి సాక్ష్యం చెప్పింది, లావణ్య అన్నమ్మాయి సాక్ష్యం చెప్పింది. శ్రమల్లో ఆ యేసునామ స్మరణలు విని ఆ వాక్యం అదే పనిగా నెమరు వేసుకుంటూ విశ్వాసం పెంచుకున్న తర్వాత 500 మంది క్యాండిడేట్స్లో ఫస్ట్ పేరు అమ్మాయి వచ్చిందంటే అది విశ్వాసమే. దట్ ఈస్ ద వర్డ్, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. అది శ్రమల్లో పెరుగుతుంది. మన వల్ల ఏమి కాదు, నాకు అసలు ఏమీ తెలియదు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయని నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు విశ్వాసాన్ని దయచేస్తాడు. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మన కార్యాలు చేసినప్పుడు మనకే మహిమ, మనకే ఘనత కలగడానికి కారణమవుతుంది. 8వదిగా మనం వెళ్ళిపోదామండి. ఐ విల్ క్లోజ్ ఇన్ 5 minutes ఇఫ్ యూ లెట్ మీ. 119వ కీర్తన 71, 72, 71, 72. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయన. ఎంతమంది ఉన్నారు ఈ క్లాస్లో, ఈ కాలేజీలో ఎంతమంది ఉన్నారు, ఈ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు? నేను కూడా ఉన్నాను. నీ కట్టడల్ని నేర్చుకోవడానికి శ్రమ పొంది ఉండుట నాకు మేలాయన. మనం ఏ యూనివర్సిటీలో ఉన్నాము? హోలీ స్పిరిట్ యూనివర్సిటీలో ఉన్నాం. శ్రమలు పొందుకున్న తర్వాత ఎక్కడ మనకి స్పెషల్ క్లాసెస్, స్పెషల్ కోర్సెస్ జరుగుతున్నాయి చెప్పండి? హోలీ స్పిరిట్ యూనివర్సిటీలో. ఆయన ఈ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన, ఎందుకు? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు లివ్. చెప్పండి, ఐ వాంట్ టు లివ్ గాడ్స్ వే అని చెప్పండి. ఐ వాంట్ టు లెర్న్ హిస్ వే అని చెప్పండి. నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటా, నాకు నేర్పిము అని ఎవరు చెప్పారు బైబిల్లో? దావీదు చెప్పాడు, నీ చిత్తానుసారంగా నడుచుకోవడము నాకు నేర్పించుము. సో శ్రమల పొందుకున్న తర్వాత మనం ఏమన్నాలంటే, ప్రభా ఈ శ్రమ నాకు మేలు చేసింది, నీ కట్టడలేంటో నాకు అర్థమైనాయి. హల్లెలూయా. సో నీవు ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అవ్వబోచున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది చద్దామండి. 9th పాయింట్ 71వ కీర్తన 20 నుంచి చద్దాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలిగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేసేదవు. శ్రమల తర్వాత, అనేకమైన కఠిన బాధల తర్వాత యువర్ గ్రేట్నెస్ విల్ ఇంక్రీజ్. ఆమెన్ చెప్దామా? కఠిన బాధల తర్వాత మన గొప్పతనమును దేవుడు వృద్ధి చేస్తాడు. అందుకే అడగాలి, ప్రభా బాధలు ఇస్తున్నావు, కఠినమైన బాధలు ఇవ్వండి.
నా పేరు షైన్ అవ్వాలి, నేను పాపులర్ అవ్వాలి, మనుషులందరూ కూడా నన్ను చూసి ఎలాగ చేసావు, ఎలాగ ఉన్నావు అని చెప్పగలరు. పీపుల్ షుడ్ కమ్ టు యూ, దే షుడ్ స్టడీ, దే షుడ్ ఆస్క్ యూ. ఎలాగా గొప్ప వ్యక్తులు అవ్వడానికి శ్రమలు చాలా హెల్ప్ చేస్తాయి. శ్రమలు చాలా హెల్ప్ చేస్తాయి. ఈరోజు అనేకమైన కఠిన బాధల్లో ఉంటే ఒక్క నిరీక్షణ నీకేంటంటే, నువ్వు గొప్పవాడు అవ్వబోచున్నావు. నీ గొప్పతనం దేవుడు వృద్ధి చేయబోచున్నాడు. దేవుడు నీ తట్టు తిరిగి నీకు మరలా నెమ్మది కలగజేయబోతున్నాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 మనం చూస్తే గొప్ప అంతస్తులోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. 17 చూద్దాం. సో వీ డు నాట్ గివ్ అప్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైనది ఏంటంటే నీ గొప్పతనము. ఆమేన్. దేవుడు వృద్ధిలోనికి తీసుకెళ్తాడు. ఈరోజు ఎటువంటి శ్రమలు ఉన్నా, టుమారో యువర్ నేమ్ ఈస్ గోయింగ్ టు షైన్ బ్రైట్. కొంతమంది వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో మీ పేరును దేవుడు రాపిస్తాడు. ఎవరైనా వెడ్డింగ్ ఇన్విటేషన్లో మీ పేరు రాపిస్తే మీరు ఎంత గ్రేట్. అలాగ దేవుడు దయచేయబోతున్నాడు నీకు. కాబట్టి ఈ శ్రమలు చూసి నువ్వు అధైర్యపడకు. టుమారో పీపుల్ ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ యువర్ నేమ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫేమస్. యు ఆర్ గోయింగ్ టు కాల్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సే, దేవుడు నన్ను ఇలాగ ఇక్కడ పెట్టడానికి ఎన్నో శ్రమలు నాకు తోడ్పడ్డాయి. ఆఖరిగా ఒకటి చదివి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి చద్దాము. ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన. అది నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి. ఒకసారి గో టు 13th verse డైరెక్ట్లీ. 13వ వచనంకి వెళ్ళిపోదాము. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు, ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు? చూడండి, పరలోక రాజ్యములో శ్రమల పడిన వారంట ఈ వస్త్రాలు ధరించుకుంటారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరు అని అడిగినప్పుడు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను. ఏమని చెప్పాడు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. హల్లెలూయా. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎక్కడ కూర్చున్నారంటే దేవుని సింహాసనము దగ్గర కూర్చున్నారు. శ్రమలు లేకపోతే నీకు అక్కడ యాక్సెస్ కూడా లేదు. మహాశ్రమలు ఉంటే నీకు థ్రోన్ రూమ్లో దేవుని యొక్క సింహాసనపు పీఠము దగ్గర నీకు చాలా దగ్గర యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా అనుకున్నారా సంఘంలో వచ్చి నేను ఫస్ట్ లైన్లో కూర్చోవాలని? అందరు లాస్ట్ లైన్లో కూర్చోవాలని అనుకుంటారు. ఎందుకంటే అయిపోయినా కానీ త్వరగా. ఇది మాత్రం పరలోక రాజ్యంలో అనుకోకండి. దేవునికి దూరంగా ఉంటే వెలుగు దూరంగా ఉంటుంది, ప్రేమ దూరంగా ఉంటుంది, దుఃఖం ఉండదు అనుకోండి. బట్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఫార్ ఫ్రమ్ గాడ్. ఆయనకి దగ్గరగా ఎవరైతే ఎక్కువగా దగ్గరగా ఉంటారో ఎక్కువ దీవెనలు, ఎక్కువ మహిమ, ఎక్కువ కార్యాలు చేస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు శ్రమ పడిన తర్వాత, మత్తయి సువార్త 5:10 కూడా ఉంది, నువ్వు శ్రమ పడిన తర్వాత, మహాశ్రమలు పడిన తర్వాత తెల్లని వస్త్రం వేసుకొని ఆయన సింహాసనం చుట్టూ నువ్వు తిరుగులాడుతూ ఉంటావు. చూడండి, నీకు తెలియని మత్తయి 5:10 చూడండి, శ్రమలు పడిన వారి గురించి ఉంది. చూడండి, నీతి నిమిత్తము హింసపడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడెల్లా మీరు ధన్యులు. ఎందుకు? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికం. అంటే పరలోకంలో ఫలాలు ఉన్నాయా? పరలోకంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయా? పరలోకంలో కిరీటాలు ఉన్నాయా? పరలోకంలో మెరిట్ లిస్ట్ ఉందా? మహాశ్రమలు పొంది దేవుని కొరకు నీతిగా జీవిస్తూ మహాశ్రమలు పొందిన వారు సంతోషించండి, ఎందుకంటే మీరు ధన్యులు, ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికమాగును. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో. ఇప్పుడు చెప్పండి, ఈ 10 అంశాలు మనం విన్నాం. శ్రమల మీద మీ దృష్టి ఇప్పుడు ఎలాగ ఉంది? శ్రమలు మీకు మేలు చేయడానికి వస్తాయి. శ్రమలు నీ ఎనిమీస్ కాదు, శ్రమలు దే ఆర్ గాడ్ గివెన్ ఫ్రెండ్స్. ఆమెన్. దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతించినప్పుడు మీరు సంతోషించండి.
దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీ పాపాన్ని తొలగిస్తాడు, మీ క్యారెక్టర్ని ఫామ్ చేస్తాడు, మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాడు, ఆత్మ మీ మీద నిల్చుండేలా చేస్తాడు, నీతి అనే శాంతికరమైన ఫలమును దేవుడు దయచేస్తాడు. దేవుని దృష్టిలో హితం అవుతుంది, విశ్వాసం పొందుకుంటారు, ఆయన మార్గం తెలుసుకుంటారు, గొప్ప కార్యాలు చూస్తారు, గొప్ప వృద్ధి చూస్తారు. అంతేకాదు పరలోక రాజ్యములో తెల్లని వస్త్రములతోనే కాదు, అధికమైన ఫలముతో మీరు పరలోకంలో ఉంటారు. మనమందరం లేచి నిలబడ్డాము. ఈరోజు నాయన ఈ శ్రమల గురించి నేను విన్నాను, శ్రమలు నాకు మేలు చేస్తాయని విన్నాను. ఏ శ్రమ అయితే నాకు వచ్చిందో ఈ శ్రమ తర్వాత నాయన నేను నీ బిడ్డగా నన్ను నువ్వు ఎన్నుకుంటున్నందుకు నీకు వందనాలు నాయన, నన్ను పదును చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. లెక్కకు మించిన శ్రమలు వస్తే నాయన ప్రభా నీతో నడవడానికి నాకు అవకాశం వస్తుందని నేను నమ్ముచున్నాను. శ్రమల్లో నేను ఫలిస్తాను, శ్రమల్లో నేను పనికొచ్చే పాత్రగా నేను ఉంటాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేద్దామా? ఇనుప ఆయుధం అవ్వాలి నాయన, ప్రార్థన చేయండి. ఇనుప ఆయుధంగా నేను ఉండాలి నాయన. ఇనుప ఆయుధము పదునవ్వడానికి ఎలాగైతే నిప్పుల్లో ఉంటుందో, ఈరోజు నన్ను ఆ శ్రమ నుండి విడిపించండి నాయన. ఆ శ్రమలో నుండి విడిపించడం మాత్రమే కాదు, ఆ శ్రమలో నేనేం నేర్చుకోవాలో, ఎలాగ రూపం పొందుకోవాలో నాకు నేర్పించండి. సఫరింగ్ ఈజ్ అ టూల్ దట్ గాడ్ యూజెస్. ఈరోజు నీ శ్రమ ఏంటి? సఫరింగ్, శ్రమ అది సుత్తగా ఉందా? దేవుడు స్క్రూ డ్రైవర్ వాడుతున్నాడు, కట్టింగ్ ప్లేయర్ వాడుతున్నాడా, ఇంజెక్షన్ వాడుతున్నాడు, ఏం వాడుతున్నా కూడా దేవుడు ఆ శ్రమను నీ కొరకే వాడుతున్నాడు, నిన్ను పదును చేయడానికే వాడుతున్నాడు. గాడ్ ఈజ్ యూజింగ్ యువర్ ప్రాబ్లమ్స్ టు మేక్ యూ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, టు మేక్ యూ గ్రేట్. నువ్వు శ్రమలో మెరుస్తావు, తేజరిల్లుతావు. అగ్నిలో బంగారం నశించిపోదు, కానీ అది మెరుస్తూ ఉంటుండగా దేవాది దేవుడు నిన్ను కూడా మెరిపించడానికి దేవుడు శ్రమలను అనుగ్రహించినప్పుడు సంతోషించండి. శ్రమల్లో నీతి మంతునికి శాంతి వస్తుంది, శ్రమల్లో నీకు నెమ్మది, శ్రమల్లో నీ ఆత్మకు శృంగారం, శ్రమలో నీ కంఠానికి హారము, శ్రమలు నీ జీవితాన్ని ఉపకారం చేయడానికి వస్తాయి. ఈరోజు ప్రభుని అడుగుదామా? దావీదు వల్ల అడుగుదామా? శ్రమలందు సంతోషిద్దామా? ఏ శ్రమ అయితే నీ యొద్దకు వచ్చిందో, ఎవరైతే నేను విడిచిపెట్టి వెళ్ళారో, ఏ కార్యమైతే నీకు జరగాలనుకుంటుందో అది జరగలేదో, ఏ అనారోగ్య పాలయ్యావో, ఏ విషయంలో నువ్వు దుఃఖము చెందుతున్నావో, నిజమైన విశ్వాసము చూపించడానికి ఈ శ్రమ కారణమైనప్పుడు దేవుని బిడ్డలారా మీరు ధైర్యపడకండి. దేవుడు అంటున్నాడు కదా, నా నామం నిమిత్తము మీరు శ్రమ పడుట, ద్వేషింపబడుట అది నాకు హితము అని దేవుడు చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు సద్భక్తితో బ్రతికే వారికి హింస పొందుకున్నప్పుడు వారికి గ్లోరీ ఇస్తాడు. ఆఫ్టర్ సఫరింగ్ కమ్స్ గ్లోరీ. ఈరోజు బంధువుల వల్లనో, శరీరం వల్లనో, లోకం వల్లనో, పరిశుద్ధంగా జీవించడం వల్లనో, ఉద్యోగ స్థలంలో, కుటుంబంలోనే కావచ్చు, బయటే కావచ్చు, ఎక్కడున్నా కూడా ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో, అయ్యో నాకు చేదు జరుగుతుంది, నాకు శ్రమలు వచ్చిందని నయోమి వలె అనడానికి వీల్లేదు. అయ్యా ఈ శ్రమలు నాకు మేలు చేయడానికి నువ్వు తెచ్చినందుకు నీకు వందనాలు. ఈ శ్రమలు నాయనా ప్రభా, నా ఊపిరితిత్తులను నాయనా ప్రభా అయ్యా ఫ్రీ ఫ్లోని దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ శ్రమలనే భూకంపం తర్వాత నీటి బుగ్గల బావులను నీవు వెల్లువై చేస్తున్నందుకు నీకు వందనాలు. నీవు నాయనా ప్రభ చూపిస్తున్నందుకు నీకు వందనాలు నాయనా ప్రభా. శ్రమలను యోసేపును ప్రభువు కరుణించి రాజాధికారమీయలేదా? శ్రమలను యోసేపును ప్రభువు కరుణించి రాజాధికారమీయలేదా? ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమీయలేదా? ఈనాడు నీదు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమీయలేదా? శ్రమలందు
తీర్చుటలేదా Yes, Lord. ఈనాడు నీవు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా పాడమా. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా గమనించలేదా ఇమ్మానుయేలుండునని ఇమ్మానుయేలుండునని. పరిశుద్ధుల నాయన క్రీస్తు శ్రమానుభవము చేత నాయన పరిపూర్ణుడు అయినట్టుగా నాయన మేము కూడా నాయన నీ వలె పరిపూర్ణులుగా బలవంతులుగా స్థిరులుగా ఉంటకు శ్రమలను అనుమతిస్తావు నాయన. ఏ శ్రమ వచ్చినా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని అయ్యా మాకు విశ్వాసమును ఆత్మను అనుగ్రహించడానికి నాయన, అంతేకాదు నాయన గొప్ప వృద్ధిలోనికి మమ్మల్ని నడిపించడానికి వెలుగుగా మేము తేజరిల్లడానికి నాయన ప్రభ శ్రమలను అనుమతించినప్పుడు నాయన అయ్యా మేము తప్పులు చేసి శ్రమలు పడుట హితము కాదు, కానీ అన్యాయముగా శ్రమ పడినప్పుడు అయ్యా నీకు హితంగా ఉంటుందని చెప్పావు నాయన. అయ్యా పరలోక రాజ్యంలో మహాశ్రమలు పొందున్న వారి వలె తెల్లని వస్త్రాలు వేసుకుంటూ నీ చుట్టూ ఉండే వారుగా మమ్మల్ని చేయండి. పరలోకములో నీ ఫలము అధికమవు ఉన్నట్టుగా ఈరోజు ఈ లోకంలో ఉన్న శ్రమలు నువ్వు సహనముతో సహించిన ఎడల నీ ఫలం అధికంగా ఉంటుందని చెప్పావు నాయన. మా ఫలము అధికము చేసే దేవుడవు నాయన ప్రభ, మమ్మల్ని ప్రేమించే దేవుడవు నాయన ప్రభ. శరీరంలో ఉన్న శ్రమను అయ్యా దాన్ని మా జీవితంలో అయ్యా వెనుక నుండి ముందు నుండి వెనుక నుండి అయ్యా ప్రభ మా చుట్టిన వారి నుండి నాయన స్థితిగతుల నుండి వచ్చే శ్రమను సహించే శక్తి మంతులుగా మనం చేయండి. యోబు వంటి విశ్వాసము మాకు దయచేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన. శ్రమలు ఒక దైవజనుడిని చేస్తాయని చెప్పావు, శ్రమలు ఒక క్యారెక్టర్ని ఫామ్ చేస్తాయని చెప్పావు. ఈ రోజునైనా ప్రభ ఓర్పుతోనైనా ప్రభ తండ్రి శ్రమను అనుభవించి మీ యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా చేయండి, ఆత్మ మూలంగా జీవించేవారుగా చేయండి నాయన. శ్రమలునైనా మాకు మహిమను తెచ్చిపెడతాయి, ఘనతను తెచ్చిపెడతాయి నాయన ప్రభ తండ్రి. గొప్ప వృద్ధిని దయచేస్తాయి నాయన. మేము ఎదుగుతాము నాయన ప్రభ తండ్రి. అటు శ్రమల దినాల్లో ప్రభ మేము కృంగిపోక నాయన నీ వాక్యం అనే వెలుగులో మేము నడుచుటకు మాకు నేర్పించండి. సంఘంలో ఎవరు ఏ శ్రమలు గుండా వెళ్తున్నారో ఆ శ్రమల నుండి త్వరలోనే విడిపించక మునుపే అయ్యా ఈరోజు ఈ వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ శ్రమల తర్వాత మహిమను, ఈ శ్రమల తర్వాత గొప్ప వృద్ధిని, ఈ శ్రమల తర్వాత జ్ఞానమును, ఈ శ్రమల తర్వాత విశ్వాసమును నాయన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, అలాగే పరలోక రాజ్యంలో ఫలాన్ని దయచేస్తామని నమ్ముచున్నాము నాయన. ఈరోజు నువ్వు చెప్పావు నాయన ప్రభ అయ్యా సువర్ణమ కంటే విలువైనది నేను ఈ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీకు ఇస్తానని చెప్పావు నాయన ప్రభ. విశ్వాసంతో ముందుకు వెళ్ళి కొనసాగించే ఆత్మను మాకు దయచేయమని హెల్ప్ us to keep holding on to the faith that you have given us, Lord. ప్రతి బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ శ్రమల తర్వాత నాయన ఒక గొప్ప సాక్షులుగా వారిని నిలబెడతావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. ఇనుప ఆయుధంగా చేసే దేవుడు నిప్పుల్లో నుండి మనం నడిపించినప్పుడు సంతోషంగా వెళ్దాము. మనము కానుకలు పట్టే సమయం అండి. కొంచెం